ఇవాళ కదిరి నియోజకవర్గ ప్రజల చిరకాల వాంక్ష నెరవేరినందుకు చాలా సంతోషంగా ఉంది. గతంలో ఇందాక వంశీ చెప్పినట్లు ల్యాండ్ అక్విజిషన్ ప్రాబ్లమ్స్ ఉండేటివి. వైసీపీ పార్టీలో ఉండే అంతర్గత విభేదాల మూలంగా వాళ్ళ వర్గపోరు మూలంగా కొంచెం ల్యాండ్ అక్విజిషన్కి వాళ్ళు సరైన చర్యలు తీసుకోకపోవడం మూలంగా రోడ్డు ఆగిన పరిస్థితిని మనం చూసాం. మన ఎమ్మెల్యే గారు చొరవ తీసుకునేసి పార్టీలను పక్కన పెట్టి వాళ్ళకు కూడా మంచి కాంపెన్సేషన్ ఇప్పించి త్వరితగతిన ఈ రోడ్డు కంప్లీట్ కావడానికి ఎంతో కృషి చేశారు. ఆయనకు మనస్ఫూర్తిగా ఎదురు ప్రజల తరపున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. మనం గమనిస్తే కేంద్ర ప్రభుత్వము మన రాష్ట్ర ప్రభుత్వానికి ఏ విధంగా వెన్నుదన్నుగా ఉంటుందనేది నిన్న మనం గమనించాము. నితిన్ గడ్కరీ గారు 26,000 కోట్ల రూపాయలు మనకు రోడ్లకు శాంక్షన్ చేశారు. అదనంగా ఇదే ఫైనాన్షియల్ ఇయర్లో 1,00,000 కోట్ల రూపాయలు మన హైవేస్కు ఆయన కేటాయించారు. దీనికి రాష్ట్ర ప్రజలందరి తరపున కేంద్ర ప్రభుత్వానికి మనందరం కృతజ్ఞతలు తెలియజేసుకోవాల్సిన సందర్భం ఇది. ఎందుకంటే ఒకవైపు సంక్షేమాన్ని ఇస్తూ మరోవైపు అభివృద్ధి కోసం అహర్నిశలు కృషి చేసినటువంటి ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు ఆయనకు కావాల్సిన వెన్నుదన్నుగా ఆయనకు ప్రోత్సహిస్తూ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదుకుంటూ కేంద్ర ప్రభుత్వం కూడా తగినంత నిధులను మంజూరు చేస్తూ ముందుకు తీసుకెళ్తున్నారు. కాబట్టి ఇది డబుల్ ఇంజన్ సర్కారు మంచి ఫ్రూట్ఫుల్ రిజల్ట్స్ ఇస్తూ రాష్ట్రం అభివృద్ధి పథంలోకి వెళ్తున్నందుకు మనస్ఫూర్తిగా కేంద్రానికి కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. జై తెలుగుదేశం.